హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఇంకేం ఉంటుందండి సండే స్పెషల్. కక్క ముక్క లేనిదే ముద్ద దిగదాయె. ఇంకా ఈరోజు ఏం ప్రిపేర్ చేశానో తెలుసా? చికెన్ కర్రీ అండ్ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ. అండ్ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ రోజు వర్షం పడింది. పడిన కొద్దిసేపు అయినా చాలా ఎక్కువ మొత్తంలో పడింది. దాంతోపాటు వడగళ్ళు కూడా పడ్డాయి. మరి పెద్దగా కాదు, కొంచెం కొంచెంగా పడ్డాయి. ఇంకా మా కూతుర్ని రమ్మంటే అస్సలు ఆమె ఇంట్లో కూడా రావట్లేదు. వర్షంలో భలే ఎంజాయ్ చేసేసిందన్నమాట. ఇంకా నాకు మాత్రము వర్షం పడే ముందు ఆ మట్టి వాసన వస్తుంది కదా, ఆ వాసన మాత్రం నాకు చాలా బాగా ఇష్టం. మీకు కూడా నాలాగా టేస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ చూడండి వెదర్ అయితే ఎంత కూల్గా ఉందో. నాకు ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. అండ్ క్లైమేట్ తగ్గట్టు మా కూతురు కొన్ని ఫొటోస్ చేసింది చూడండి, ఎంత ఎంత బాగా వచ్చింది. నాకైతే భలే నచ్చింది. ఇంకా బయట చల్లగా ఉంది, లోపల మాత్రం నేను వంట ప్రిపేర్ చేశానన్నమాట. ఇంకా సపరేట్ చేయాలి, ఎందుకంటే మా ఆయనకి బిర్యానీస్ అలా నచ్చాయి అన్నట్టు. రైస్ కర్రీ ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎక్కువ అవి ఇవి ఏం మసాలాలు ఏం యూజ్ చేయను. ఓన్లీ చికెన్ కర్రీ మసాలా ఒకటి మాత్రమే యూజ్ చేస్తాను. గసగసాలు అవి ఇవి సంథింగ్ వేస్తూ ఉంటారు, కానీ సమ్మర్ కాబట్టి అవి ఎక్కువ వాడకపోవడమే చాలా మంచిది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను బిర్యానీకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకెప్పుడో ఒకసారి కానీ బిర్యానీ అడగరు. బయట ఫుడ్ అయితే ఏమి ఎక్కువ మా పిల్లలు అయితే ఏం ప్రిఫర్ చేయరు, ఎప్పుడో ఒకసారి మాత్రమే. అది మాకు ముగ్గురికి ఇష్టమైతేనే. మా ఆయనకు మాత్రం అలాంటివి ఏం నచ్చవు. ఓన్లీ రైస్ కర్రీ ఉంటే మాత్రం సరిపోతుంది. ఎప్పట్లా కాకుండా బిర్యానీ నేను ఈసారి గోంగూరతో ట్రై చేశాను. గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశాను అన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలకైతే ఇంకా వడ్డిచ్చేసాను. ఎలా వస్తుందో అని అనుకున్నాను. మామూలుగా అయితే నేను బాస్మతి రైస్ ఏమి యూజ్ చేయను. ఇంట్లో ఉన్న రైస్తోనే నేను బిర్యానీ చేస్తానన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయకుండా, స్పైసెస్ ఏమీ లేకుండా సింపుల్గా చేస్తాను. కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. కానీ ఇంట్లో ఉన్న టేస్ట్ బయట ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తే ఇలాంటి టేస్ట్ మాత్రం రాదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా పిల్లలకి తినబెట్టాక ఇంకా నేను ట్రై చేశాను. నాకు మాత్రం టేస్ట్ భలే నచ్చిందండి. ఇంకా మా ఆయనకి కర్రీ కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి ఆయన కొంచెం స్పైసీగా చేశాను. ఇంకా ఈవినింగ్ అవుతుంది, బయట వెదర్ కూల్గా ఉందని ఇంకా వెజ్ మంచూరియా తెప్పించుకున్నాం అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.